లైఫ్ లో ఎప్పుడైనా ఒక్కసారి ప్రేమగా పిలిచావంటే అలారం మోగినట్టు అరుపులంటే ప్రేమైందని. మన ఇంటికి ఎంత మంది వస్తున్నారు. రండి రండి లోపలికి దయచేయండి. అన్నయ్య ఈయన స్టేట్ లోనే పెద్ద బిజినెస్ మ్యాన్. మీ పెద్దమ్మాయి ప్రియని కోడలుగా చేసుకోవడానికి వచ్చారు. నమస్కారం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఏ నిర్ణయమైనా మా అఖిలాండేశ్వర అక్కయ్యే తీసుకుంటుంది. ప్రియని కన్నది మేమే అయినా దాన్ని పెంచింది మా అఖిలాండేశ్వర అక్కయ్యే. మీరు కూర్చోండి, ఒక్కసారి అక్కయ్యని అడిగొస్తాను. నేను చేసుకోవాల్సిన నా బావని తను పెళ్లి చేసుకున్న కస్తూరి 30 ఏళ్ల పగని మర్చిపోయి ఎప్పుడైతే తన కొడుక్కి నా మెనగోడల్ని అడిగిందో అప్పుడే నిర్ణయించుకున్నాను, అతనే ఈ ఇంటి అల్లుడని. అలాగే అక్కయ్య. ఏర్రా వచ్చిన వాళ్ళందరూ? అక్క మాటలు వినగానే వచ్చిన వాళ్ళందరూ పీచే మోట్ వెళ్ళిపోయారు. అలాగా? మన పెళ్ళై 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లుగా మీ బావగారి కుటుంబంలో ఒక్కళ్ళను కూడా నేను చూడలేదు. 30 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబం ఈ శుభకార్యంతో తిరిగి కలవబోతుంది. అందరినీ కలిపి ఒకేసారి చూద్దుగానే. అల్లుడు బాబు త్వరగా రావయ్యా, త్వరగా రావయ్యా. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు,
4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తలబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్నా మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఓకే నీ గురించి ఎవరో అరే ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్నదాన్ని ఆ చెవిలోంచి వదిలేయి. మేఘం సాగుతున్నా కాకులు మూగుతున్నా ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూల పంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో ఈ పైకే సోదరా. అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తేలిరారా పూల బంతిలా. మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నాపకల్లవ్వ. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన్న పెట్టర్రా. రిపీట్. శభాష్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. అల్లుడు గారు ఎలా వస్తున్నాడు, ఎందులో వస్తున్నాడు ఏమీ అర్థమై చావట్లేదు. ఎలా తెలుసుకోవాలబ్బా? రేయ్, మా అల్లుడు బాబు వచ్చిన టైంలో ఎవడ ఎడ్ల బండి మీద వస్తుంది? ఎడ్ల బండిలో వస్తుంది ఎవరు? రేయ్, ఎవడు? ఆపరా, ఆపు, అరే ఆపరా, ఆపు, అరే ఆపరా నీ అంకమ్మ, ఆపు, ఆపు. స్టాప్ 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 స్టాప్. ఆపరా ఆపరా అని కాకిలా ఎంటబడి అరుస్తుంటే నువ్వు పెద్ద ముదర్లాగా ఆపుకుంటూ వస్తారా? హలో, ఎవరవయ్యా నువ్వు? మా అల్లుడు గారు వచ్చే సమయంలో ఇలా ఎడ్ల బండిలో వచ్చి దిగావు? వైజాగ్ నుంచి కస్తూరిదేవి గారు. మా అల్లుడు బాబు విమానంలో నుంచి వస్తాడు కదా అనుకుంటే ఎడ్ల బండిలోంచి వచ్చేసాడు. తండ్రి చూడండి, నేను మీ అల్లుడిని కాదు. అదే నిజమే, పెళ్లి అయితేనే అల్లుడు గారు కానీ పెళ్లి కాకుండా అల్లుడు ఎలా అవుతాడు? జోకా జోకా. నేను మీ అల్లుడిని కాదు, నేను వచ్చింది రావాల్సిన చోటికే. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది బాబు? వీళ్ళకి ఎలా చెప్పాలి? చూడండి, నేను కైలాష్ ఫ్రెండ్ని, నా పేరు ఈశ్వర్. ఫోన్ లో అన్ని వివరాలు చెబుదామంటే మధ్యలో లైన్ కట్ అయింది. రోడ్డు కాంట్రాక్ట్ పని మీద వస్తున్న మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటానికి సిగ్గుపడి ఏదేదో చెప్తాడు, చెప్పిందేది నమ్మకండి అని వారం రోజుల ముందే మీ అమ్మ మా అక్కయ్యకి కబురు పంపింది. మా అక్కయ్య ఈ వివరాలు మాకు చెప్పి ప్రియని తీసుకుని శివాలయానికి వెళ్ళింది. అందుకని బాబు నీ స్టోరీ ఇంతటితో ఆపు. ఓహో, ఇది వేస్ట్ క్యాండిడేట్. ప్యాల్సెంట్రా టపాస్ లో అల్లుడు బాబేడి కనబట్టలేదా? అయ్యి బాబోయ్, నా పెళ్ళం కూడా కనబట్టలేదు.
ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ చచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు. అయ్యో. నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళాం. స్వర్ణ, మనకి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు. అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు. మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. ఆపు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటక్కడ చిన్నమావయ్యతో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే. ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు, అయ్యో. సరే, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలసిపోయి ఉంటారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేనిక్కడుండటం మీకు ఇష్టం లేదు కదూ? నేనిక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను. అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్ మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే ఇక్కడే ఉంటా. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపల